హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఈ రోజు మార్కెట్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ రోజు మార్కెట్స్ లో మనం స్ట్రాంగ్ ఫాల్ అయితే విట్నెస్ చేసామండి. నిఫ్టీ 50 ఆల్మోస్ట్ 500 పాయింట్స్ ఫాల్ అయింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో కూడా మనం ఫాల్ విట్నెస్ చేసాం. యావరేజ్ గా ప్రతి సెక్టార్ 1% ఫాల్ అయింది. రీసెంట్ డేస్ లో నిఫ్టీ ఫాల్ అయిన ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేస్తే మేబీ ఐటీ సెక్టార్ వల్ల కానీ లేదా మెటల్ సెక్టార్ వల్ల ఏదైనా ఒక 1 or 2 సెక్టార్స్ వల్ల నిఫ్టీ ఫాల్ అయింది. ఈ రోజు నిఫ్టీ ఫాల్ కాంట్రిబ్యూషన్ చూసుకుంటే అన్ని సెక్టార్స్ లో సేమ్ సెంటిమెంట్, సేమ్ లెవెల్ ఆఫ్ ఫాల్ విట్నెస్ చేసాం. సో ఈ రోజు ఫాల్ కి మేజర్ రీజన్ జియో పొలిటికల్ ఇష్యూస్. డొమెస్టిక్ పరంగా మనకి నెగిటివ్ న్యూస్ అయితే ఏమీ లేదు, కానీ గ్లోబల్ మార్కెట్స్ పరంగా కొన్ని నెగిటివ్ న్యూస్ ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మార్కెట్ ఫాల్ కి ఫస్ట్ రీజన్ నిన్న జరిగిన ఎఫ్ఎంసీ మీటింగ్. ఆల్రెడీ నిన్నటి వీడియోలో మనం దీని గురించి మాట్లాడుకున్నాం. సో నిన్న జరిగిన ఎఫ్ఎంసీ మీటింగ్ అవుట్పుట్ నుంచి ఫర్దర్ గా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ అని మనకు అర్థమవుతుంది. ఇన్ఫాక్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గించకపోగా మేబీ పెంచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. ఈవెన్ ఎఫ్ఎంసీ మెంబర్స్ లో కూడా చాలా మంది ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితేనే బెటర్, ఎకనామీకి హెల్ప్ అవుతుందని వాళ్ళు ఓట్ చేయడం. సో జనరల్ గా ఇలాంటి అవుట్పుట్ మార్కెట్స్ కి నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్ సాఫ్ట్ గా ఓపెన్ అయినప్పటికీ ఎఫ్ఎంసీ మీటింగ్ తర్వాత యూఎస్ మార్కెట్స్ లో కూడా సెల్ ఆఫ్ విట్నెస్ చేస్తాం. సో ఫ్యూచర్ లో ఫెడ్ మేబీ ఇంట్రెస్ట్ రేట్స్ ని ఇంక్రీజ్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ తగ్గించే పాసిబిలిటీస్ లేవనే ఎక్స్పెక్టేషన్స్ పెరగడం వల్ల మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. సో దిస్ వాజ్ ది ప్రైమరీ రీజన్. అండ్ సెకండ్ రీజన్ యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన జియోపొలిటికల్ ఇష్యూ. ఇప్పుడు ఈ రెండు కంట్రీస్ మధ్య జరుగుతున్న ఇష్యూ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవడం అనేది మన ఇండియన్ మార్కెట్స్ కి నెగిటివ్ ఇంపాక్ట్. మనం చాలా వీడియోస్ లో మాట్లాడుకున్నాం. మన ఇండియాలో యూస్ చేసే క్రూడ్ ఆయిల్ లో 80% ఆఫ్ క్రూడ్ ఆయిల్ మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎంటైర్ వరల్డ్ లో మేజర్ క్రూడ్ ఆయిల్ సప్లై మొత్తం కూడా ఇక్కడ ఇరాన్ ఈ బేసిస్ లో ఎక్కువ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు కంట్రీస్ మధ్య కనుక ఇప్పుడున్న ప్రెసెంట్ ఇష్యూ ఎస్కలేట్ అయితే ఆ క్రూడ్ ఆయిల్ సప్లై చైన్ డిస్టర్బ్ అవుతుంది. అందుకని క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి ఈ రెండు కంట్రీస్ ఇంపాక్ట్ వల్ల. నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ 5% ఇంక్రీజ్ అయ్యాయి. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఈ రోజు మన మార్కెట్స్ ఫాలో అవడానికి. నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్, ఇప్పటికీ ప్రెసెంట్ యుఎస్ ఫీచర్స్ కూడా ఫాలో అవుతూనే ఉన్నాయి. సో ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ లో నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది. అండ్ జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల ఈ రోజు మన మార్కెట్స్ లో స్ట్రాంగ్ ఫాల్ అయితే విట్నెస్ చేస్తాం. మేజర్ సపోర్ట్స్ అని బ్రేక్ అని నిన్న మాట్లాడుకున్న 25,800, 25,500 లెవెల్ కూడా బ్రేక్ చేస్తుంది. సో ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన నెగిటివ్ సెంటిమెంట్ బట్టి రేపటి మార్కెట్స్ లో మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా రెడీ చేసుకోవాలి అండ్ మేజర్ లెవెల్స్ గురించి కూడా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందామండి. ఒకసారి ఈ రోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నిఫ్టీ మనకి జనరల్ గా గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చింది నిన్న మార్కెట్స్ క్లోజింగ్ తో కంపేర్ చేసుకుంటే. కదా మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మనకి స్ట్రాంగ్ కరెక్షన్ అండ్ అక్కడ నుంచి మనకి మేజర్ సపోర్ట్స్ బ్రేక్ అయినాయి. లైక్ 25,800, 25,500 లెవెల్ కూడా బ్రేక్ చేస్తుంది. అండ్ ఆల్మోస్ట్ రీసెంట్ స్వింగ్ లో మనకి మార్కెట్ రీసెంట్ గా ఏ బాటమ్ నుంచి అయితే ఇంక్రీజ్ అయిందో ఆల్మోస్ట్ అదే లెవెల్ దగ్గరికి మార్కెట్స్ ఈ రోజు ఫాలో అయిపోయినాయి. లాస్ట్ 3 days లో వచ్చిన ప్రాఫిట్స్ మొత్తం సింగిల్ డే లో కంప్లీట్ గా నెగిటివ్ అయిపోయినాయి. ఇప్పుడు లెవెల్స్ పరంగా చూసుకుంటే ఒకసారి మనకి 1 hour టైం ఫ్రేమ్ లో మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో దట్ లెవెల్ ఇట్ సెల్ఫ్ ఇస్ స్ట్రాంగ్ సపోర్ట్. అండ్ మీరు ఓవరాల్ స్ట్రక్చర్ చూసుకున్నా, ఓవరాల్ హైయర్ టైం ఫ్రేమ్ బిగ్ పిక్చర్ చూసుకున్నా, మనకి ఈ జోన్ ఇక్కడ మనకి మల్టిపుల్ టైమ్స్ ఒక రెసిస్టెన్స్ కింద వర్క్ అయింది అండ్ సపోర్ట్ అండ్ ఇప్పుడు ఇంకా బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఆ జోన్ మొత్తం ఇంకా బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఫర్ టైమింగ్ ఆ లెవెల్ ని మనం సపోర్ట్ అనుకున్నాం. సో హైయర్ టైం ఫ్రేమ్ బట్టి మనకి ఇక్కడ 25,400 దగ్గర నుంచి 25,500 వరకు మనకు ఒక ఎక్స్టెండెడ్ ఈ 100 పాయింట్స్ రీజన్ ఒక ఎక్స్టెండెడ్ జోన్ కింద కన్సిడర్ చేసుకున్నాం. నిన్న వీడియో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుంటే 25,800 ని మనం ఒక బేస్ లెవెల్ కింద తీసుకున్నాం. సో నిన్నలా ఒక బేస్ లెవెల్ తీసుకున్నాము. ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ బట్టి మనం ఈ ఎంటైర్ జోన్ ని ఒక బేస్ లెవెల్ కింద తీసుకుని ఈ బేస్ లెవెల్ బట్టి రేపు ట్రేడింగ్ డిసైడ్ అవుతాం. సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసిన ముందు ఒకసారి ఆప్షన్ చైన్ సెంటిమెంట్ కూడా చూసుకుందామండి. సో లాస్ట్ 3 days నుంచి మార్కెట్స్ ఎలా టర్న్ అని, మండే మార్కెట్స్ లో మనకి ఓవర్ సోల్డ్ నుంచి న్యూట్రల్ మార్కెట్స్ వచ్చినాయి. ట్యూస్డే మార్కెట్స్ కంప్లీట్ సైడ్ వేస్ లో ఉన్నాయి అండ్ వెన్స్డే మార్కెట్స్ న్యూట్రల్ నుంచి పాజిటివ్ గా వెళ్ళినాయి అండ్ ఈ రోజు పాజిటివ్ నుంచి కంప్లీట్ నెగిటివ్ లోకి వచ్చేస్తుంది మార్కెట్. సో మనం ఇక్కడ ఫస్ట్ పీసీఆర్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో పీసీఆర్ బట్టి మనకి ఓవరాల్ 20,66,000 ఉన్నాయి పుట్ సైడ్ అండ్ కాల్ సైడ్ 36 lakhs. సో మీరు పీసీఆర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 0.55 వెరీ క్లోజ్ టు ఓవర్ సోల్డ్ రీజియన్. సో 0.5 అండ్ 0.5 కంటే లెస్ వాల్యూ వస్తే మనం ఓవర్ సోల్డ్ రీజియన్ కింద కన్సిడర్ చేస్తాం. సో మార్కెట్ ఆల్మోస్ట్ ఓవర్ సోల్డ్ రీజియన్ కి చాలా దగ్గరగా ఉన్నాయి. అండ్ అగైన్ ఇండివిజువల్ లెవెల్స్ దగ్గర ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాం. ఈ రోజు మనకి 25,400 దగ్గర మార్కెట్స్ క్లోజ్ అని రౌండ్ ఫిగర్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే కంప్లీట్ పుట్ సైడ్ చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండి అన్ని నెగిటివ్ ఉన్నాయి. లైక్ పుట్ సైడ్ మనకి నిన్న ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్స్ బిల్డ్ అయినాయో అన్ని కంప్లీట్ గా రివర్స్ అయిపోయింది అండ్ మీకు కాల్ సైడ్ చాలా స్ట్రాంగ్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ చేశారు. సో కాల్ సైడ్ రెసిస్టెన్స్ స్ట్రెంత్ ఎక్కువ కనిపిస్తుంది. సో దీని బేస్ బట్టి మనకి ఇక్కడ మేజర్ లెవెల్స్ చూసుకుంటే మీకు 25,400 దగ్గర ఫర్ టైమింగ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది 92,000 అండ్ అలాగే 25,500 దగ్గర కూడా మీకు 1 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇమీడియట్ గా మార్కెట్ క్లోజింగ్ సినారియో మనం ఏదైతే టెక్నికల్ గా 25,400 నుంచి 500 ఒక జోన్ అనుకున్నామో ఆ జోన్ దగ్గర మీకు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది పుట్ సైడ్. ఇంకా మీరు ఏ స్ట్రైక్స్ దగ్గర చూసుకున్నా అంత హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ రావట్లేదు కాబట్టి మనం ఈ జోన్ మొత్తాన్ని ఒక సపోర్ట్ కింద తీసుకున్నాం. కానీ ఇక్కడ
ఇక్కడ ఇంట్రెస్టింగ్ పారామీటర్ ఏంటంటే మీకు 25,500 దగ్గర ఓవరాల్ గా 1,06,000 ఉంటే పుట్ సైడ్, కాల్ సైడ్ 1,19,000 ఉంది. సో ఆల్మోస్ట్ కాల్ సైడ్ పుట్ సైడ్ రెండు లెవెల్స్ దగ్గర ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఏదైనా ఒక లెవెల్ దగ్గర ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే మార్కెట్ ఆ లెవెల్ దగ్గరే ఎక్కువగా కన్సాలిడేషన్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని కూడా నోట్ చేసుకుందాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకవేళ మార్కెట్ ఎక్కువ అప్ సైడ్ వెళ్తే బై ఛాన్స్ మనకి మేజర్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ 2,26,000 దగ్గర ఉంది, 25,800 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో వీటన్నిటిని ఒకసారి చార్ట్ మీద రిఫ్లెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఆప్షన్ చైన్ సమ్మరీ ఏంటి, మనకి 25,400 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది, 25,500 దగ్గర కూడా సపోర్ట్ ఉన్నప్పటికీ అంటే మేజర్ రౌండ్ ఫిగర్ అయినప్పటికీ మనకి బోత్ కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అండ్ 25,800 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ 25,400 బ్రేక్ చేస్తే మళ్ళీ 25,000 వరకు మనకి ఎక్కడ సపోర్ట్ లేదు. 400 పాయింట్స్ మనం ఫాల్ అయితే విట్నెస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే నెగిటివ్ సెంటిమెంట్. ఈవెన్ దో నెగిటివ్ సెంటిమెంట్ అయినప్పటికీ ఇక్కడ మనం కేర్ఫుల్ గా ఉండాల్సిన పారామీటర్ ఏంటంటే ఇంత ఫాల్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా మార్కెట్స్ లో డౌన్ సైడ్ ట్రేడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయకూడదు. ఇప్పటికీ వీడియో రికార్డ్ చేసే టైం కి యూఎస్ ఫీచర్స్ అన్ని నెగిటివ్ గా ఉన్నాయి. ఒకవేళ అదే కంటిన్యూ ఓవర్ నైట్ యూఎస్ మార్కెట్స్ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయితే రేపు మార్కెట్స్ లో ఖచ్చితంగా గ్యాప్ డౌన్ విట్నెస్ చేస్తాం. సో ఆ గ్యాప్ డౌన్ జరిగినప్పుడు చాలా మంది ఆల్రెడీ నెగిటివ్ సెంటిమెంట్ ఉంది, గ్యాప్ డౌన్ కూడా జరిగింది కాబట్టి ఇమీడియట్ గా సెల్ చేసి మార్కెట్ లో ఫర్దర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకుంటారు. యూ షుడ్ నాట్ డూ దట్. ఒకవేళ రేపు మార్కెట్ లో మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వస్తే గ్యాప్ డౌన్ ప్లస్ ర్యాలీని కంప్లీట్ గా ఇగ్నోర్ చేయండి, డౌన్ సైడ్ ర్యాలీని కంప్లీట్ గా ఇగ్నోర్ చేయండి. సో మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ జరిగితే మనం ఒక టెంపరీ రికవరీ వచ్చి అప్పుడు మార్కెట్ ఫర్దర్ గా ఫాల్ అయితే అది హెల్దీ మార్కెట్ కింద కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ఈ రోజు ఫాల్ చూడండి ఆల్మోస్ట్ మీకు లీనియర్ ఫాల్ వచ్చింది. మీకు ఎక్కడ డేలో మార్కెట్ రికవరీ ర్యాలీ గానీ పుల్ బ్యాక్ ఎక్కడ కనిపించలేదు. ఈవెన్ లోవర్ టైం ఫ్రేమ్స్ చూసినప్పటికీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి అంత స్ట్రాంగ్ ఎక్కడ ట్రై చేయాలి. ఓపెనింగ్ దగ్గర నుంచి మనకి కంప్లీట్ గా ఫాల్ అవుతూనే వచ్చింది మార్కెట్. సో అందుకని గ్యాప్ డౌన్ జరిగితే మళ్ళీ అదే ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఖచ్చితంగా ఈ ఫాల్ కి ఒక టెంపరీ రికవరీ ర్యాలీ వచ్చి అప్పుడు ఫర్దర్ గా ఫాల్ అయితే అప్పుడు స్ట్రెంత్ ఉంటుంది, కానీ డైరెక్ట్ గా ఫాల్ వస్తే దాన్ని మనం చేస్ చేయకూడదు. అందుకని ఇప్పుడు మనం సినారియోస్ చూద్దాం. ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ వస్తే ఏంటి, గ్యాప్ డౌన్ జరిగితే ఏంటి, ఒకవేళ గ్యాప్ అప్ జరిగితే ఏంటి, 3 సినారియోస్ కి ప్లాన్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగినప్పుడు మనం వెయిట్ చేసిన సినారియో మార్కెట్ రీటెస్ట్ జరుగుతున్న ప్రాసెస్ లో మనం ఇక్కడ జోన్ అనుకున్నాం కదా, ఈ జోన్ నుంచి మళ్ళీ ఎప్పుడైతే రివర్స్ అవుతుందో దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్, అప్పుడు మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం. కానీ ఈ జోన్ దగ్గర ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఇక్కడ నేను 25,500 ని ఒక బేస్ లెవెల్ కింద తీసుకున్నాను. ఇందాక మనం మాట్లాడుతున్న దాన్ని బట్టి ఈ 100 పాయింట్స్ ని బేస్ లెవెల్ కింద తీసుకోవచ్చు. కానీ 25,500 దగ్గర మనకి ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సైకలాజికల్ రౌండ్ ఫిగర్ కాబట్టి ఈ ఒక్క లెవెల్ ని నేను బేస్ లెవెల్ కింద తీసుకుంటాను. ఎప్పుడైతే మార్కెట్ మనకి రీటెస్ట్ జరిగి ఫాలో అవుతుందో అప్పుడు సేమ్ 25,500 దగ్గర మీకు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతున్నట్టు కనిపిస్తేనే అప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్ చేద్దాం, లేదంటే డౌన్ సైడ్ ట్రేడ్ కూడా తీసుకోవద్దు. ఈ రోజు బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న మాట్లాడుకున్న ప్లాన్ బట్టి మార్కెట్స్ హై లెవెల్ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం. కానీ అప్ సైడ్ కి వెళ్ళాలనుకుంటే బ్లైండ్ గా మనం ప్లాన్ చేసుకోలేదు. ఆప్షన్ చైన్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకోమని చెప్పాను కదా. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయినప్పటికీ మీకు 25,800 దగ్గర కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. మార్కెట్ గ్యాప్ అప్ జరిగినప్పుడు కానీ లేదా నిన్న మార్కెట్ క్లోజింగ్ లో కానీ కాల్ సైడ్ మీకు ఎక్కడ వీక్నెస్ కనిపించలేదు. సో అందుకని గ్యాప్ అప్ జరిగినా కూడా మనకి కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రెసిస్టెన్స్ ఒక స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్ ఫాల్ అయిపోయింది. అలాగే రేపు మార్కెట్ లో మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ రెండింటికి ఈక్వల్ ఉంది, కానీ ఆ ఫాల్ జరుగుతున్నప్పుడు మాత్రం కాల్ సైడ్ పెరుగుతూ పుట్ సైడ్ తగ్గుతున్నట్టు కనిపిస్తేనే అప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోండి, లేదంటే మేము ట్రాప్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద సినారియో. ఒకవేళ గ్యాప్ డౌన్ జరిగితే మనం ఈ సినారియో వర్క్ అయితేనే ట్రేడ్ చేద్దాం. అలా కాకుండా ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగి కంటిన్యూగా ఫాల్ అయితే ట్రేడ్ నేను ఖచ్చితంగా తీసుకోవాలి, రైట్? సో ఇలా కాకుండా ఒకవేళ మార్కెట్ మనకి ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి ఇదే కన్సాలిడేషన్ కనుక జరుగుతున్నట్లయితే ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేసి ఆ బ్రేక్అవుట్ జరుగుతున్న ప్రాసెస్ లో సేమ్ ఇందాక లాజిక్ 25,500 రిఫరెన్స్ కింద తీసుకుని కాల్ సైడ్ ఇంక్రీజ్ అయ్యి పుట్ సైడ్ డిక్రీజ్ అయితేనే మనం ట్రేడ్ తీసుకుంటాం. సో గ్యాప్ డౌన్ కైనా కన్సాలిడేషన్ కైనా సేమ్ లాజిక్, కాకపోతే తీసుకుంటున్న లెవెల్ మాత్రం 25,500 నుంచి 400 జోన్ లో ఎప్పుడు రివర్సల్ వచ్చినా తీసుకుంటాం, కానీ 25,500 దగ్గర చెక్ చేసుకుంటాం. బై ఛాన్స్ ఒకవేళ మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ గా టర్న్ అవుట్ అయితే మనం ఇందాక మాట్లాడుకున్న లాజిక్స్ బట్టి ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ మొత్తం నెగిటివ్ ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ పాజిటివ్ గా వెళ్లే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. బట్ బై ఛాన్స్ ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చి పాజిటివ్ అవుట్కమ్ ఏదైనా ఓవర్ నైట్ లో వచ్చి మార్కెట్ అప్ సైడ్ వెళ్తున్నట్లయితే ఈ 25,400 or 500 జోన్ నుంచి మనకి ఈ కైండ్ ఆఫ్ సినారియో కనిపించారు. హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ కనిపిస్తూ బోత్ 25,400 అండ్ 25,500 దగ్గర ఫుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్ ఇంక్రీజ్ అవుతూ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతున్నట్టు కనిపించారు. అప్పుడే మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం. బట్ ఇది జరగడానికి ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంది. ఒకవేళ మార్కెట్ ఇంక్రీజ్ అవుతున్న ప్రాసెస్ లో ఇది మీకు కనిపించలేదు అంటే పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగట్లేదు ఆర్ స్టేబుల్ గా ఉంది అండ్ ఈవెన్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గకుండా అలాగే స్టేబుల్ గా ఉంది అంటే దీనికి ఆపోజిట్ గా ఉంటే అప్పుడు ఈ వస్తున్న ర్యాలీలో స్ట్రెంత్ ఉండదు, ఇది కూడా ఇమీడియట్ గా ఫాలో అయిపోతుంది. సో ఆప్షన్ చైన్ లో జరుగుతున్న ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్
చేంజెస్ బట్టి పీపుల్ ఒక ఒపీనియన్ ఏంటి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మార్కెట్ ని ఎటు సైడ్ డ్రైవ్ చేస్తారో మనకు అర్థమవుతుంది. అందుకని క్యాండిస్టిక్ ఒక్కటే చూసి మీరు ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ట్రాప్ లోకి వెళ్తారు. ఆప్షన్స్ అన్ని క్లియర్ గా టైం టు టైం అప్డేట్ చేసుకుని మనం మాట్లాడుకున్న సినారియో డౌన్ సైడ్ వెళ్ళాలనుకుంటే మనం ఏ సినారియో అనుకున్నామో ఆ సినారియోలో ఎలాంటి చేంజెస్ వస్తాయో చూసుకోండి. లేదా అప్ సైడ్ కి వెళ్ళాలంటే ఈ సినారియో ఎలా వర్క్ అవుతుందో చూసుకోండి. రైట్, సో దిస్ ఇస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. సో సింపుల్ గా చెప్పాలంటే సెంటిమెంట్ నెగిటివ్, అలాగని ఇమీడియట్ గా డౌన్ సైడ్ ట్రేడ్స్ కి మనం రెడీ అయ్యలేము. ఏదైనా పుల్ బ్యాక్ వచ్చి మేజర్ లెవెల్స్ రివర్స్ అయితేనే మనం ట్రేడ్ తీసుకుంటున్నాం. అండ్ సెన్సెక్స్ కూడా సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో సెన్సెక్స్ లో మనం మేజర్ లెవెల్స్ ఫోకస్ చేసిన లెవెల్స్ వచ్చేసరికి 83,000 రౌండ్ ఫిగర్ మేజర్ రెసిస్టెన్స్ అండి. ఆ లెవెల్ బ్రేక్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్ ఏదైతే ఉందో ఇది కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్ 82,300 రౌండ్ ఫిగర్. దీన్ని కూడా మనం సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకుందాం. ఎందుకంటే హైయర్ టైం ఫ్రేమ్ లో రీసెంట్ గా మార్కెట్ ఈ లెవెల్ వరకు వచ్చి బాస్ బ్యాక్ అయింది కాబట్టి ఇది ఒక మేజర్ స్వింగ్ లో పాయింట్. సో సేమ్ సెన్సెక్స్ లో కూడా ఒక లీనియర్ ఫాల్ వచ్చింది కాబట్టి ఇమీడియట్ గా డౌన్ సైడ్ ట్రేడ్స్ అయితే మనం తీసుకోవట్లేదు. ఖచ్చితంగా మార్కెట్ రికవరీ జరిగి ఈ రికవరీ నుంచి ఎప్పుడైతే మనకి డౌన్ సైడ్ రివర్స్ అవుతుందో అప్పుడు ట్రేడ్ తీసుకుందాం. అలాంటప్పుడు 83,100 ఇస్ ద బెస్ట్ లెవెల్. మార్కెట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఈ జోన్ నుంచి మనకి రివర్సల్ జరిగితే అప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవచ్చు. అలా కాకుండా ఒక లాంగ్ కన్సాలిడేషన్ కనుక ఫామ్ అయింది, అట్లీస్ట్ ఒక 1 hour or 2 hours మార్కెట్ ఇదే రీజన్ లో కన్సాలిడేషన్ జరిగి అప్పుడు కన్సాలిడేషన్ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తున్నా మనం డౌన్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అందుకని మార్కెట్ ఈ రోజు లో దగ్గర నుంచి ఇమీడియట్ గా బ్రేక్ చేసి సడన్ గా ఫాల్ అయిపోతే దాన్ని ఇగ్నోర్ చేయాలి. అండ్ ఈవెన్ నిఫ్టీ లాగే ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగినా ఆ గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత ఈ రోజు ఇంట్రాడే లో ఏదైతే పాయింట్ ఉందో 83,800 ఇక్కడ నుంచి రివర్సల్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే ట్రేడ్ తీసుకుంటాం. రైట్, సేమ్ నిఫ్టీ లాగే. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మనకి అక్కడ మేజర్ స్వింగ్ హైస్ కనిపిస్తున్నాయి. ఆ లెవెల్ కూడా బ్రేక్ చేస్తుంది. సో 60,900 రీసెంట్ స్వింగ్ హై, దీని ఒక రెసిస్టెన్స్ కింద తీసుకుందాం. సో ఒకవేళ మార్కెట్ మనకి ఈ రోజు వచ్చిన ఫాల్ కి రికవరీ జరిగి ఈ రెసిస్టెన్స్ నుంచి రివర్సల్ జరిగిన మనం ట్రేడ్ తీసుకుందాం. అలా కాకుండా మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ జరిగి అప్ సైడ్ వెళ్తున్న ప్రాసెస్ లో ఇంట్రాడే లో దగ్గర నుంచి డౌన్ సైడ్ వచ్చినా మనం రివర్సల్ తీసుకుందాం. సో ఇంట్రాడే లో వచ్చేసరికి మనకి 60,600 అండ్ 60,900 ఈ టూ లెవెల్స్ దగ్గర మాత్రమే రివర్సల్స్ జరిగి, అంటే రీటెస్ట్ జరిగి రివర్సల్ జరుగుతున్న ప్రాసెస్ లో ఈ టూ లెవెల్స్ దగ్గర ట్రేడ్ తీసుకుంటాం. రైట్, సో ఓవరాల్ గా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఒకటే అండి, మార్కెట్ లో ఈ రోజు ఏదైతే నెగిటివ్ సెంటిమెంట్ వచ్చిందో ఇది ఓన్లీ ఇండియన్ మార్కెట్స్ వల్ల లేదా డొమెస్టిక్ న్యూస్ వల్ల అయితే కాదు, ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ లో నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి మనం కొంచెం సీరియస్ గానే తీసుకోవాలి. అలాగే ఈ రోజు మార్కెట్స్ ఫాల్ అయింది కదా, రేపు కూడా ఇదే లెవెల్లో ఫాల్ అవుతుంది, ఇదే లెవెల్లో మనం ట్రేడ్స్ చేయొచ్చు అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎంత లీనియర్ ఫాల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మార్కెట్ లో రికవరీ ర్యాలీ గానీ ఒక పుల్ బ్యాక్ ఖచ్చితంగా రావాలి, లేదా ఒక లాంగ్ కన్సాలిడేషన్ అనేది జరగాలి. ఈ రెండు సినారియోస్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఫ్రెష్ సెల్లింగ్ గురించి ఆలోచిద్దాం. అంతేకాని డైరెక్ట్ గా ఇంట్రాడే లో బ్రేక్ అయింది కదా అని రేపు మార్నింగ్ ఓపెనింగ్ డౌన్ సైడ్ ట్రేడ్స్ అయితే తీసుకోవడం చాలా రిస్క్. అండ్ మనం ఇలా మాట్లాడుకున్నట్టు లెవెల్స్ దగ్గర మనం చెప్పుకున్న సినారియో వర్క్ అయితేనే ట్రేడ్ చేద్దాం, లేదంటే రేపటి మార్కెట్స్ ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసేసుకోండి. అండ్ రేపు మనకి ఫ్రైడే వీకెండ్, అట్ ఎనీ కాస్ట్ రేపు ఏ పోర్షన్ తీసుకున్నా ఇంట్రాడేకే క్లోజ్ చేసేసుకోండి. మండేకి అస్సలు క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. రైట్, సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.